ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? కాంతమ్మ. ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తుంటారు? కూలి పని. గ్రామం మండలం ఎక్కడ? జిల్లా మైబాద్, మండలం గ్రామం జామలపల్లి, మండలం జిల్లా మైబాదే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బస్సులలో అనుకుంటారు బాగా, ఏం బాగలేదు. కేసీఆర్ మంచిగా ఉంది అంటే ఏ విధంగా అంటారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు చూసుకుంటే గ్రామాల్లో అందట్లో అంటారా? ఏం అరగారంటే ఉచిత విద్యుత్ అందుతుందా? అందుతుంది. గ్యాస్ లేదు, మాకేం అందలేదు సారు. ఒక బస్సు ఒక్కడే అందింది మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ మంచిగానే చేసిండు. కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, అంది పెళ్లి చేస్తే పిల్లలకు పైసలు ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు. వేదిక టీవీకి నమస్కారము. నా పేరు మదన్, మాది సూర్యాపేట కోండుకుంట నుంచి. రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చాలానే చేసిండు. ఎట్లా అంటే ఇప్పుడు 200 యూనిట్స్ కరెంట్ వస్తూనే ఉంది. ఆల్రెడీ గర్ల్స్కి అందరికీ ఫ్రీ బస్ రన్నింగ్ అవుతూనే ఉంది. ఇంకా కావాల్సింది ఏముందండి? అందరేమో బ్యాడ్ కామెంట్ చేస్తుంటారు. కేసీఆర్ ఏమో అన్నీ అప్పులు చేసి వెళ్ళి అన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళి ఆయన ఏమో అప్పులు చేసి వెళ్ళి అన్నీ చేస్తుండు కదా. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి వచ్చి ఆయన అప్పులు తీర్చే వరకు ఆయన టైం పడుతుంది కావచ్చు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు రమ్య. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం మండలం? గ్రామం మైలారం, భూపాలపల్లి డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పాలన అంటే మంచిగానే ఉన్నది. ప్రజెంట్ అయితే ఆయన చేసేటివన్నీ మంచిగానే చేస్తుండు. ఈ మహిళలకు 2500 అదొకటి ఇస్తే మంచిగా ఉంటుంది, మాకు ఉపయోగకరంగా ఉంటుంది అంతే. అంటే ఇప్పటివరకు ఈ 6 గ్యారెంటీలలో గ్రామాలలో ఎంతవరకు లబ్ధి చేకూరుతుందంటే మీ ఊర్లో కానీ మీకు కానీ? మా ఊర్లో మైలారం అండి. అక్కడ ఇంకా ఏమి ఊరు పరంగా అయితే ఏది లేదు. కరెంటు ఉచితంగా ఇస్తుండు కరెంటు, కానీ ఇట్లా కాలువలు తీసుడు ఇలాంటి ఇంకేం చేస్తలేడు. ఏమో చూస్తాం ఫ్యూచర్లో. అంతే. నీళ్ళ ఇబ్బంది ఉందంటారా? నీళ్ళ ఇబ్బంది ఏం లేదు, మంచిగానే వస్తున్నాయి నీళ్ళు మంచిగానే ఉన్నాయి. రోడ్లు కనుక మంచిగానే ఉన్నాయి, కానీ ఇట్లా కాలువలు, మురికి కాలువలు కొంచెం నీట్నెస్ లేదు. మౌలిక సదుపాయాలు కావాలంటారు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన పాలనగానే మంచిగానే ఉన్నది. ఈయనది ఇంకా చూడలేగా, 1 year అయిపోయింది, ఇంకా ఉన్నదిగా, చూడాలి ఫ్యూచర్ ఎట్లా చేస్తాడు. నమస్తే అమ్మా. అలా. మీ పేరమ్మా? నా పేరు లస్సు అమ్మ. ఏం చేస్తుంటారమ్మా? ఏం లేదు, ఏం పని లేదు, ఉట్టిగానే కూర్చుంటాను. గ్రామం మండలం? ఏ ఊరు? పసునూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు గ్యాస్ పైసలు పడతలేవు, అంతే. గ్యాస్ పైసలు పడతలేవు. కరెంటు ఇంట్లోకి వస్తుంది కానీ గ్యాస్ పైసలు పడతలేవు. అందరికి పడతాయి కానీ మాకు పడతలేవు. గ్యాస్ బుక్ అందరికి పడుతున్నాయి, నాకే పడతలేవు. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని చేస్తాం. గ్రామం మండలం? చివల మండలం. గ్రామ ఎంజనగర్ తండా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బస్ ఫ్రీ ఇచ్చిండు, ఇప్పుడు బియ్యం ఇచ్చిండు, మన గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, మంచిగా చేస్తుండు. ఎవరైనా ఈ ప్రభుత్వం అంటే చేస్తుంది, అదే పర్వాలేదు. అదే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా కొన్ని చేసిండు, కొన్ని ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈయన చేస్తుండు అంతే. అమ్మా నమస్తే. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తుంటారమ్మా? టైలర్. గ్రామం మండలం? అది ఎలకపల్లి, మండలం నూతనకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉంది. అది బస్సు ఫ్రీ, బియ్యం ఫ్రీ, కరెంటు ఫ్రీ ఇచ్చిండు, మంచిగానే ఉన్నది. గ్యాస్ ఫ్రీ బాగుంది, మంచిగా. కేసీఆర్ మాకు ఏమి ఇవ్వలే, మంచిగా ఇచ్చిండు మాకు చాలు. ఇంకా ఉంటుంటే అన్నీ మంచిగా చేస్తాడు చాలు. గ్రేట్, మాకు మంచిగా ఉన్నది. అమ్మ మేము కరెంట్ బిల్ కట్టలేక చచ్చిపోయినాం. బియ్యం, రైస్
మాకు వ్యవసాయం ఏం లేదు కదా, బస్సు ఫ్రీ, ఎక్కడికైనా పోతున్నాం, చాలా బాగుంది. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? కళావతి. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేస్తాం. కూలి పని చేస్తాం. గ్రామం మండలం? గ్రామం ఎక్కడమ్మా? గ్రామం కూసుమంచి. కూసుమంచి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన ఏమేం చేయట్లేదుగా, ఏం చేసినట్టు అనిపించట్లేదు మాకు. ఇల్లు లేని వాళ్ళకే ఇస్తా అని ఇంతవరకు ఏది లేదు. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, రాని వాళ్ళకి లేవు. అసలుకి ఉన్న వాళ్ళకే పెడుతుండ అన్నీ, లేని వాళ్ళకి ఏదీ లేదు. అది లేని వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక చిన్న గదిలో రేకులు ఇల్లు వేసుకొని అందులోనే ఇబ్బంది పడుతున్నాం అంతే. ఇల్లులు ఇస్తా అని ఇంకా ఏం చేయలే. 2 సంవత్సరాలు వెళ్ళింది, ఇంతవరకు ఏం చేయలేదు. ఇంకా ఏంటంటే అదేదో మహిళలకి 2500 ఇస్తా అని అది ఇంతవరకు అమలు చేయలే. అలాంటివి ఏమి చేయట్లే ఆయన. ఇంకా ఆడవాళ్ళకి అంటే ఫ్రీ బస్సు ఒకటి పెట్టింది అంతే, ఏం పెట్టలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన చేసినవన్నీ రోడ్లు పోయటాలు కానీ అలాంటివి ఏమన్నా మంచిగానే చేసిండు, చాలా వరకు మంచిగానే చేసిండు ఆయన అయితే. నేను ఇంకేం చేయలే, ఆయన చేసినవే ఏం చేస్తానని చెప్తుంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మీ పేరు సార్? సైజులు అండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని. వ్యవసాయం. గ్రామం మండలం ఎక్కడ? మన శివల మండలం, గ్రామం ఉండ్రగొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉందండి. గ్యాస్ వస్తుంది, 500 గ్యాసు, కరెంటు 200 యూనిట్లు. రేపు రేషన్ కార్డు కూడా ఇస్తాడు, ఈ సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇది అంతే అండి. 10 నుంచి చేయాలని ఇప్పుడు చేస్తాడు 1 సంవత్సరం అండి, అంతేగా. రైతులకు ఎలా ఉందంటారు? రైతులు కూడా రైతు బంధు చేస్తూనే ఉండకండి, వేసిండుగా. రుణమాఫీ కూడా జరిగింది. బోనస్ కూడా 500 వేసిండు. ఓకే అండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అని కొంతమంది అంటారండి, ఇప్పుడు 10 నుంచి చేయాలని సంవత్సరం చేస్తారండి. అయితే ఒకరోజు ఒకటి నడుతూనే ఉండే కండి, అంతేగా. థ్యాంక్ యూ సార్.